వేసేసుకుందామని. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికిప్పుడు 33% వాళ్ళ క్యాబినెట్ లో అమలు చేయొచ్చు కదా. వాళ్ళు ఇచ్చే ఎంపీ, రాజ్యసభ ఎంపీల్లో, అలాగే వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీల్లో అమలు చేయొచ్చు కదా. చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇలాంటి మాటలు మాత్రమే చెప్తూ ఉన్నారు. నిజంగా ఇంకో విషయం, లోకేష్ గారు, మీరు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు. అలాగే మీ మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి తక్షణమే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి చేయొచ్చు కదా. అవేమీ చేయరు, ఓన్లీ ప్రజలను మభ్యపెట్టే మాటలు మాత్రం చెప్తూ ఉంటారు. నెక్స్ట్, ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన హారిక గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షులు వరదు కళ్యాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహిస్తూ మహిళలందరూ కూడా, అంటే ఎప్పుడు కూడా జిల్లాను లేదా జోన్ లెవెల్లోనూ జరిగేది, ఈరోజు స్టేట్ లెవెల్లో మొత్తం స్టేట్ నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎలా చేయాలి కార్యాచరణ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనే పరిస్థితి మనం చూస్తున్నాము. మొన్న జరిగినటువంటి మహానాడు సాక్షిగా ఏం చూసాం మనందరం? కళ్ళబొల్లి అబద్ధాలు ఎలా చెప్పాలి, దాని మీద ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారేమో అన్న లెవెల్లో ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, ఆఖరికి సీఎం గారు కూడా ఎలా అబద్ధాలు చెప్పాలి అనే దాని మీద ఒక స్కీమ్ ఏదో జరుపుతున్నట్టుగా ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చిన విధంగా ఏ రకంగా అబద్ధాలు చెప్పాలో చెప్తూ పైగా స్త్రీలకు అంకితం చేస్తున్నారంటున్నారు. అసలు మహిళలకు అన్యాయం చేసిందే మీరు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా, ఒక్క హామీ అన్న అమలు చేశారా? కనీసం మీరు ఇచ్చిన అట్లీస్ట్ ఒక గ్యాస్ సిలిండర్ ఒక రోజు ఒకటి ఇచ్చారు. ఇప్పటికి మహిళలందరూ కూడా గగ్గోలెత్తుతున్నారు. 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వాల్సింది 6 సిలిండర్స్ అయితే 1 సిలిండర్ ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రీ బస్ పథకం అని చెప్పేసి పెట్టి మహిళలందరూ కొట్టుకునేలాగా మీరు ఉన్న బస్సులన్నీ తీసేసి రోడ్డు వ్యవస్థనంతా సర్వనాశనం చేస్తూ ఈ మట్టి, ఇసుక, మద్యం మొత్తం అన్ని ఏరులై పారిస్తూ ఆడపిల్లల యొక్క మానం, ప్రాణం అన్ని కూడా పణంగా పెట్టే విధంగా మీరు గంజాయి కానివ్వండి, మద్యం కానీ ఏరులై పారిస్తున్నారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యంగా ఆవిడ గురించి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మహానాడు సాక్షిగా ఆమె మాట్లాడుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండటమే కాకుండా ఆవిడ టీచర్ అంట. నేను ఒక సాధారణమైన టీచర్ని, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారన్నారు. అంతవరకు బాగుంది. మీకు అంత అవకాశం ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? మహిళలకు హోమ్ మినిస్టర్గా ఉండి రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? అందరూ కూడా అన్ని చోట్ల మహిళలపైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్కరికైనా సరే శిక్ష వేయించగలిగారా? కనీసం మీ మనస్సాక్షినైనా అడగండి, ఒక్కరికైనా నేను శిక్ష వేయించాను అని చెప్పి. అంతేకాకుండా ఎంతసేపు తల్లి చెల్లి గొడ్డలి, తల్లి చెల్లి గొడ్డలి, ఇదే మాట మొత్తం సుమారుగా 1100 సార్లు, ఇందాక కార్మూరి వెంకటరెడ్డి అన్న చెప్తున్నారు, 1100 సార్లు తలిచారంట జగన్ గారి పేరు ఆ మీటింగ్ లో. మహానాడు బదులు జగన్నాడు అని పెట్టుకుంటే సరిపోయి ఉండేది కదా. ప్రతి ఒక్కరు 1100 సార్లు అంటే చూడండి, ఆ 2 days లో 1100 సార్లు జగన్ గారి ప్రస్తావన వచ్చింది. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు అన్ని హామీలను చక్కగా నిర్వర్తించి మీరు అభివృద్ధి ప్రదంలో రాష్ట్రాన్ని నడిపించినట్లయితే మీకు అంత అవసరం ఏమొచ్చింది? సూటిగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ అడిగేది ఏంటంటే, మీరు అంత చక్కగా మీ విధులను నిర్వర్తించినట్లయితే జగన్ గారి జపం ఎందుకు చేస్తున్నారు? ఎంతసేపటికి తల్లి చెల్లి గొడ్డలి. గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది అంటున్నారు ఒక మహానుభావుడు. ఏంటండి సైకో? అసలు మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, మీరందరూనేమో టీచర్స్, మీరందరూ ఒక దిశానిర్దేశం చేసే విజనరీ ఉన్నటువంటి నాయకులైనప్పుడు మీరు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? సైకో ఏంటండి అసలు? ఎవరిని సైకో అంటారు? ప్రజల పాలన గాలికి వదిలేసి మహిళల ప్రాణాలు నష్టపోతుంటే, ధన నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాలుగాను ఆర్థిక వ్యవస్థలు అన్ని చిన్నాభిన్నం అయిపోతుంటే అదంతా వదిలేసి సైకో తల్లి చెల్లి గొడ్డలి మాట్లాడితే, తల్లి చెల్లి పర్సనల్ ఇష్యూస్ మీకెందుకండి? అసలు మీరు రాజకీయంగా విమర్శ చేయండి, అందరూ తీసుకుంటారు. రాజకీయంగా రాజకీయ నాయకుడి యొక్క లక్షణం తరతరాలుగా మనం చూసేది ఏంటి?
రాజకీయ నాయకులు రాజకీయంగా మీరు ఇలా చేశారు అలా చేశారు మీ అని విమర్శించండి, అంతేగాని ఎంతసేపు ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకు తీసుకొస్తారు? వాటి గురించి మాట్లాడాలని మీ గురించి చాలా మాట్లాడొచ్చు. వెన్నుపోటు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు గురించి. తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మనసుకి తెలుసు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచి ఆయన మానసికంగా ఎంత కుమిలిపోయి ఆయన పైన చెప్పులు గుడ్లు కూడా వేయించిన పరిస్థితి. ఆయన వీడియోస్ కూడా మీరు సెర్చ్ చేస్తే వస్తాయి, నెట్లో ఉన్నాయి. చరిత్ర ఎవ్వరు కూడా మర్చిపోరు, ఎందుకంటే గూగుల్ మర్చిపోదు కదా. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఆయన చంద్రబాబు ఒక నీచుడు, ఇలాంటి బిడ్డ ఎవరి ఇంట్లోనూ పుట్టకూడదు అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్నటువంటి వీడియోలు కూడా వస్తాయి మనకి ప్రత్యక్షంగా. ఇక్కడ నిదర్శనంగా మన లక్ష్మీ పార్వతమ్మ గారు కూడా ఉన్నారు. ఆయన ఎంత కుమిలిపోయారో ఆ టైంలో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి కూడా తెలుసు. ఆ కన్నీళ్లలో ఖచ్చితంగా మీరు కొట్టుకుపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే అది నందమూరి వారసులకు చెందినటువంటి పార్టీ. ఆ పార్టీని మీరు లాగేసుకొని దౌర్జన్యంగా తీసేసుకొని ఆయన్ని హింసించి ఆయన చనిపోయడానికి కారణమైన మీకు ఏ పార్టీ అని పేరు పెట్టాలి? మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు, మీరు వెన్నుపోటు పార్టీ అని పెట్టాలి మీకు పేరు. వెన్నుపోటు పార్టీ అని పెడితే గానీ మీకు సరిపోతుంది. అంతేకాకుండా తల్లి చెల్లి ఇష్యూస్ తీసుకొచ్చే అవసరం అస్సలు లేదు. మీరు రాజకీయంగా విమర్శ చేయండి, ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా ఇష్యూస్ ఉంటాయి, దానిని బహిర్గతం చేసి దానిని యూజ్ చేసుకుని మీరు మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరేం మాట్లాడుతున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే గనక మీరు చేయవలసిన హామీలన్నీ నెరవేర్చండి. ఏది ఆడబిడ్డ నిధి, ఏది గ్యాస్ సిలిండర్స్, ఏవి మళ్ళీ అమ్మఒడి, ఇప్పుడు అన్నిటికీ కూడా పేర్లు మార్చుకొచ్చారు. విజనరీ ఉన్న నాయకుడు గారైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా ఆయన సొంతంగా చేసింది లేదు, అన్ని మన జగనన్న చేసిన పథకాలన్నిటిని చూడ కాపీ చేశారనమాట. అమ్మఒడినేమో తల్లికి వందనం అని చెప్పి అన్నిటినీ కాపీ అన్నమాట, మాస్ కాపీయింగ్ అంటారు కదా, మొత్తం అన్ని కాపీ కట్ పేస్ట్ అన్నమాట. మొత్తం అన్నిటినీ కూడా కాపీ చేసుకుని వచ్చి పోనీ ఆయన నెరవేర్చారా అంటే మీటింగ్స్ లో అడుగుతున్నాం, ఏమ్మా మీకు వచ్చిందంటే 2000 పడిందమ్మా, 7000 పడిందమ్మా, 3000 పడిందమ్మా, ఏంటి ఇది? అందులో 20,000 మంది పిల్లల్ని ఎత్తేశారు. అసలు ఎవరికి మీరు ఏ న్యాయం చేశారు? అసలు మహిళలకు అంకితం చేస్తామనే మాట మీరు మాట్లాడకూడదు. ఇంకా హోంశాఖ నిర్వీర్యం అయిపోతుంది అనడానికి బయట ఇంతమంది ఎగ్జాంపుల్స్ చెప్పారు. వాటన్నిటితో పాటు నేను కూడా ఉన్నాను, మీ అందరికీ తెలిసే ఉంటది. నాకు జెడ్పీ చైర్మన్ ఇచ్చింది బీసీ రిజర్వేషన్ కాదమ్మా, నాకు ఓసీ జనరల్ స్థానంలో బీసీ మహిళనైన నాకు అవకాశం ఇచ్చారు జగనన్న. అయితే నేను అక్కడ స్థానికంగా గుడివాడలో జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసి గెలిచి నేను జెడ్పీ చైర్మన్ గా ఉన్నాను. ఒక ప్రోగ్రాం నిమిత్తం నేను అక్కడికి వెళ్తే టీడీపీ వాళ్ళు గూండాలు, టీడీపీ నాయకులు కార్యకర్తలు అనకూడదు, టీడీపీ గూండాలు అందరూ కలిసి నా కార్ని ధ్వంసం చేసి ఆడవాళ్ళు వినకూడని మాటలు మాట్లాడుతూ దిగవే బయటికి అని చెప్పి అన్ని మాటలు మాట్లాడితే మేము భయం వేసి కనీసం పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంటే కూడా కంప్లైంట్ తీసుకోమన్నారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, కంప్లైంట్ తీసుకోమంటే మేము అక్కడ ఏడుస్తూ 1.5-2 గంటలు కూర్చుంటే అప్పుడు ఎవరో కానిస్టేబుల్తో, లేడీ కానిస్టేబుల్తో ఆ కంప్లైంట్ తీసుకున్నారు. కానీ దానికి సంబంధించి ఒక్క రిప్లై లేదు, ఎవ్వరూ కూడా దాని గురించి పట్టించుకున్నది లేదు. నేను ఆ రోజే అడిగాను, అమ్మ హోమ్ మినిస్టర్ గారు అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరో ఉన్నారు, ఆవిడ గాని ఎవరో ఒకళ్ళు న్యాయం చేయండి, వీడియోస్ అన్ని లైవ్ లో చూపిస్తాము. ఒక జెడ్పీటీసీ గారి హస్బెండ్ ని కాల్తో తన్నాడు తను గుండెల పైన, అంత వీడియోస్ తో సహా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అది కూడా ఇదంతా కూడా 30-40 మంది పోలీసుల సమక్షంలో జరుగుతుంది. మా వ్యాన్కి కూడా పెద్ద తాడు కట్టి కార్కి తాడు కట్టేసి లారీకి పెట్టి లాక్కెళ్తున్నారు. ఇంకా చంపేయడానికి కూడా సిద్ధమే అనేది అది ప్రత్యక్షమైన ఉదాహరణ అన్నమాట. అన్ని వీడియోస్ బయట ఉన్నా సరే ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు, ఒక్కరు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ పైన నా హస్బెండ్ పైన కేసు పెట్టారు. ఏమని, ఒక ఆమెకేమో గాజు ఏదో విరిగి గుచ్చుకునిందంట, దానికోసం అని చెప్పి రాము గారే కారుతో గుద్దిచ్చేశారు అని చెప్పి. ముందు డ్రైవర్ ఉన్నాడు, దఫేదార్ ఉన్నాడు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ తిరిగి రాము గారి మీద కేసు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరి హోమ్ మినిస్టర్ గారు మేము చక్కగా చేసేస్తున్నాం, అసలు పాలన సూపర్ గా చేసేస్తున్నాం అని ఆవిడే బిరుదులు ఇచ్చేసుకొని ఎంతసేపు లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని పొగడటమే పని. ఆ పొగడటం పని తీసుకోవాలనుకున్నప్పుడు అదే పని తీసుకోండి, ఇంకెందుకు హోమ్ మినిస్టర్, అది వదిలేయచ్చు కదా, రాజీనామా చేయొచ్చు కదా.
ఇలాంటివి నా ఒక్క ఎగ్జాంపుల్ కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఇదే పరిస్థితుల్లో ఉంది. అధికారికంగా మీరు అసలు ఏవి కూడా బయటికి రానివ్వకుండా తొక్కి పెడుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తే మీ బండారం అంతా బయట పడుతుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా తొక్కి పెట్టేస్తా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి రాష్ట్రంలో జరిగేటువంటి రాక్షస పాలన గురించి ఆలోచించి మీరందరూ కూడా ఏం చేయాలి అనే దాని గురించి కార్యాచరణ చేయడం వదిలేసి మహానాడు సాక్షిగా అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇక నుంచి అయినా సరే కళ్ళు తెరిచి ఆలోచించండి. దయచేసి జగన్ గారిని తిడితే మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడం మాత్రం జరగదు. మీ అసమర్థత అంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు మీ ఆర్భాటాలు, మీ గొప్పలు చెప్పుకోవడం అవేమీ చూడరు. కానీ వాళ్ళ ఇంట్లో ఏ పథకం వెళ్ళింది, ఏ సంక్షేమం అందింది అనేదే ప్రతి ఒక్క మహిళ చూస్తారు. ఈ రోజు సంక్షేమ పథకాలు అనేవన్నీ నిర్వీర్యం చేసేశారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా గమనిస్తూనే ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని. కాబట్టి ఈ రోజు మహిళలు, రైతులు, యువత, పేదలు, అలాగే సంక్షేమం, సామాజిక న్యాయం అనేది ఎవరు కరెక్ట్గా చేశారు, ఎవరు చేయలేదు అనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత మీరే చూస్తారు. ప్రతి ఒక్కరు ఓటర్ ఏం తెలివి తక్కువ వాళ్ళు, అమాయకులు కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్ ఉంది. ప్రతిదీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. మీ పతనం మొదలవడానికి నాంది ఈ తాడేపల్లి నుంచే జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రజలకు కావాల్సింది రాజకీయ దూషణలు కాదు, కేవలం అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, అలాగే భద్రత. ప్రజలకు కావాల్సింది విలువలతో కూడినటువంటి మంచి పాలన అందించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, జగనన్న మళ్ళీ వచ్చే టైం కల్లా కూడా మీరందరూ దుకాణాలు సర్దుకోవడానికి రెడీగా ఉండమని చెప్పి కోరుకుంటూ, జై ఆంధ్రప్రదేశ్, అలాగే జై జగన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హారిక గారు చాలా చక్కగా తనకి పర్సనల్గా ఏ విధంగా రక్షణ కల్పించలేని అసమర్థతతో ఈ ప్రభుత్వం ఉందో వివరించడం జరిగింది. ఆ రోజు మనందరం చూసాం. ఆవిడ కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు. అలాంటి వ్యక్తికే ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అంటే ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ గాలికి వదిలేశారో అర్థం చేసుకోవచ్చు. హారికమ్మ విషయంలో మనం ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఎవరైనా బాధితులు ఉంటారు, బాధించిన వాళ్ళు ఉంటారు. బాధించిన వాళ్ళ మీద కేసులు పెడతారు, బాధితులకి పోలీసులు రక్షణ కల్పిస్తారు. కానీ ఆవిడ విషయంలో తీసుకుంటే బాధించబడిన తన భర్త మీద కేసు పెట్టారు. బాధితులనేమో రక్షించాల్సింది పోయి వాళ్ళ మీద కేసులు పెట్టి బాధించిన వాళ్ళని రక్షిస్తూ ఉన్నారు పోలీసులు. అంత దారుణమైన రాక్షస పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు దివంగత నందమూరి తారక రామారావు గారి సతీమణి అయిన లక్ష్మీ పార్వతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మ దారి ఇవ్వండి. ఆగండి, ఆగొచ్చు కదా అమ్మ. రండి మా దామా.